వెల్కమ్ టు తిరుమల. వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనంకి వచ్చాం స్వామి దగ్గరికి. ఇది మనకు 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. తిరుమలలో 30, 31 లక్కీ డిప్ ద్వారా ఇచ్చారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని మాత్రం అలో చేశారు. ఇంకా వివిఐపీలు వాళ్ళందరూ ఇంకా ఓకే, పొలిటికల్ లీడర్లు వాళ్ళందరూ కూడా. నార్మల్ ప్రజలకైతే లక్కీ డిప్ ద్వారా దర్శనం లభించేలాగా చేశారనమాట. మాకు కూడా ఏదో భగవంతుడు కొంచెం, మేము కూడా చిన్నగా ఏదో డోనర్లం కదా, అందుకు మాకు కూడా ఒక అవకాశం కల్పించారు 2వ తేదీ నుంచి. అలా భాగంగా మాకు 5వ తేదీ సోమవారం రోజు స్వామివారి దర్శనం దొరికే అవకాశం లభించిందనమాట. ఆ రోజు ఇంకా ఉదయాన్నే వచ్చాం మేము తిరుమలకు. పైకి వచ్చినప్పుడు క్రౌడ్ అయితే చాలా ఎక్కువే ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పటం ఏంటంటే మొన్న అంటే గడిచిన 3-4 రోజులు బట్టి ఉన్నటువంటి రష్ కంటే కూడా తక్కువే ఉంది అని చెప్తున్నారు. ఒకరిని నేను మాట్లాడాను, అక్కడ కూర్చొని ఉన్నారు ఒక 4 ఆడవాళ్ళు కలిసి. అంటే అమ్మ మీరు ఎప్పుడు వచ్చారు తిరుమలకు, దర్శనం ఎలా అయింది స్వామిది అని అడిగితే ఆవిడ, మేము నిన్న 5ంటికి క్యూ లైన్లోకి వచ్చామమ్మా, ఇవాళ 5ంటికి స్వామి దర్శనం అయింది మాకు, కానీ చాలా బాగా అయింది, చక్కగా కళ్ళ నిండా చూసేసి వచ్చాము, సంతోషం అనిపించింది అని చెప్పింది అనమాట. అసలు తిరుమలలో ఆ విద్యుత్ దీపాలు, అది నిజంగా భూలోక వైకుంఠం అంటే తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో, కలియుగ వైకుంఠంలో అక్కడ నించొని ఉన్నారు నిజంగా. ఆ పొద్దున్న పూట ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అవర్లో 4 o'clockకి కదా, 4 గంటలకు వెళ్ళాము మేము ఆ మాడవీధుల్లోకి. వరాహస్వామి వారిని దర్శించుకొని ఆ మాడవీధులంతా తిరిగామన్నమాట 6:30 వరకు కూడా. ఇది మార్నింగ్ ఆదిత్య నేను ఇద్దరం ఆ లైట్లన్నీ తీసుకుందాం ఒకసారి అని చెప్పేసి. ఇప్పటికి ఇంకా మాకు దర్శనం అవ్వలేదు, ఇంకా దర్శనానికి వెళ్ళబోతాం మేము. మా దర్శనం స్లాటు 7:30కు అనమాట. 7:30కు మేము వెళ్తాం. అలంకరణ అంతా కూడా విద్యుత్ దీపాల అలంకరణ. పుష్కరిణి స్వామివారిది. పుష్కరిణిలోకి అయితే మాత్రం 6:30కు అలో చేస్తున్నారండి. గేట్లన్నీ కూడా లాక్ చేసి ఉంచారు, ఎవరిని అలో చేయట్లేదు. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకా కొన్ని పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.